హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా పూజశ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. అండ్ అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఎర్లీ మార్నింగ్ కాదులేండి, 7 అయిపోయింది ఈరోజు నేను లేసేసరికి. ఎందుకంటే నిన్న కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట పొట్టలో. సో అందుకని చెప్పేసి కడుపు నొప్పిగా అనిపించింది. సో అందుకని లేట్గా లేసాను అనమాట, పడుకున్నాను. ఇంకా ఇలాగే ఉంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం లేట్గానే లేద్దాంలే అని చెప్పి పనుకున్నాను అనమాట. ఇంకా పిల్లలు కూడా లేయలేదు. ఇంకా మా ఆయన కూడా ఇప్పుడే లేసే మార్నింగ్ తొందరగా లేసి ఏం పని చేస్తావులే కానీ పనుకో, కొంచెం లేట్గానే లేదు, ఏం పర్వాలేదు, ఈ ఒక్కరోజు క్యారీ కావాలంటే మధ్యాహ్నం తీసుకెళ్ళొచ్చు పాపకి అన్నారు. ఇంకా మా ఆయన కూడా చెప్పడంతో ఇంకా సరేలే కొద్దిసేపు పడుకుందాము అనిపించింది అనమాట. అంటే ఎప్పుడు లేట్గా లేస్తాను పాపకి స్కూల్ లేనప్పుడు, అలాంటి టైంలో అయితే కొంచెం లేట్గానే లేస్తాను. బట్ ఈరోజు వచ్చి స్కూల్ కూడా ఉంది, నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం లేట్గా లేసాను అనమాట. సో అంతే, కొంచెం ఏం కాదులేండి, చాలా లేట్గా. మామూలుగా 5:30 అలా అప్పుడప్పుడు లేస్తాను, అప్పుడప్పుడు కాదు, మ్యాక్సిమం 6 ఖచ్చితంగా లేసేస్తాను అనమాట. ఈ మధ్య ముందైతే 5:30 అలా లేసేసేదాన్ని. ఇప్పుడైతే కొంచెం 9th మంత్ పెట్టిన తర్వాత అస్సలు లేలేకపోతున్నాను. సో అందుకని చెప్పేసి 6 కన్నా ఖచ్చితంగా లేసేసేదాన్ని, 5:45 6 కన్నా వచ్చేసేదాన్ని లేచి. కాకపోతే ఇప్పుడు అస్సలు కుదరట్లేదనమాట. కొంచెం నైట్లో నిద్ర అది తక్కువ అవుతుంది. ఇంకా పిల్లలకి, చిన్న పాపకైతే దగ్గు, జ్వరము, జలుబు అనమాట. సో అందుకని ఇంకా పెద్ద పాప కూడా దగ్గు, ఇంకా రాత్రిలో వీళ్ళని చూసుకుని వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టేస్తున్నారా. సో అందువల్ల లేట్ అయిపోతుంది అనమాట లేవటం. నాకు నిద్ర తక్కువ అయిపోతుంది, అందులోనూ కొంచెం హెల్త్ కూడా ఒక్కొక్కసారి అలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట. సో అందుకని ఇంక ఈరోజు ఎలాగో కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకులే అని చెప్పి నేను కూడా అలాగే పడుకుని ఉండిపోయాను. సో అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది అంతే, అంతకుమించి ఇంకేం రీజన్ ఏం కాదు. కావాలని ఏం లేకుండా ఉండలే, పని చేసుకోకుండా అయితే ఉండలేదన్నమాట. ఇంకా నేను లేచిందే మొదలు పిల్లలు కూడా లేసేసారు. ఇంకా అది పిల్లలు లేసేసింది, వాళ్ళు కూడా వచ్చేసారనమాట. మమ్మీ మేము కూడా కిందకు వస్తాము, మేము కూడా లేసేసాం కదా అని చెప్పేసి, ఇంకా సరేలే అని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకొచ్చేసాను. ఇప్పటికే టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళాలి, భోజనం చేయాలి, టిఫిన్ చేయాలి, అవన్నీ చేయకపోతే టైం సరిపోదు అట్లా అని చెప్పేసి వస్తున్నాను. మా ఆయన వచ్చి భోజనం ఏమి ఇప్పుడు చేయొద్దులే, మళ్ళీ మధ్యాహ్నం కావాలంటే నేను చేసిద్దు, క్యారీకి తీసుకొని పోయి ఇచ్చేస్తానని చెప్పారు. మళ్ళీ పోవాలంటే మా ఆయన కూడా పాపం ఇబ్బంది కదండి. సో అందుకని చెప్పేసి పర్వాలేదు బనిచ్చి వీలైనంత వరకు ట్రై చేసేదానికి, కుదిరితే కానీ చేసేస్తాను, తీసుకెళ్ళి ఒకేసారి వదిలేస్తూ స్కూల్లో అని చెప్తున్నాను అని చెప్పేసి వచ్చానమాట. ఇంకా చూస్తే వీధిలో అందరూ ముగ్గులు వేసేసారు, ఇంటి ముందర నీట్గా కడిగేసి. ఎంత బాగుందో చూడడానికి అయితే, అందరు ముందర ఇంటి ముందర ముగ్గులు వేసింటే. సో మా ఇంటి ముందర ఒక్క ఇంటి ముందరే అనమాట, కడగలేదు. సో ఒక్కొక్కసారి మనకు కూడా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. బట్ అవకాశం అందరికీ ఉన్నట్టు నాకు కూడా ఉంటే బాగుండు అని. బట్ నాకు అవకాశమే లేకుండా లేదనమాట. ఎంత పనైనా చేసుకోక తప్పదు, ఎప్పటికైనా చేసుకోక తప్పదు అనమాట. ఇంకా నేనైతే వచ్చిందే మొదలు చూశాను, టైం ఎండ కూడా వచ్చేసింది కొంచెం పెద్దగా అయితేనే. ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసేసుకోవాలి, బయట అంతా క్లీన్ చేయాలి అని చెప్పేసి ముందుగా ఇంట్లో ఏం క్లీన్ చేయకుండా స్నానం కూడా చేయలేదు. యాక్చువల్గా అయితే నా డ్రెస్ చూసి మాత్రం కామెంట్ పెట్టకండి, ఎందుకంటే నాకు టైం అయిపోతుంది ఆత్రం అనమాట. అందులోనూ కొంచెం కాళ్ళు అది బీపీ డౌన్ అయిపోయి కొంచెం బాగా ఊదిపోయినాయి అనమాట. అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, కొంచెం పాదాలు కాళ్ళు బాగా ఊదిపోయాయి. ప్యాంట్ వేసుకోవటానికి నాకు కష్టంగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి అలా డ్రెస్ వేసుకున్నాను అనమాట. సో దానికి సంబంధించి కూడా ఎవరో ఒకరు కామెంట్ పెడతారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. అది కొంచెం బెటర్గా తగ్గేంత వరకు కొంచెం ఇలా ఫ్రీగానే ఉండనిలే అని అనుకుంటా. అలాగే ఎక్కువ ప్రిఫర్ లేకపోతే ఒకవేళ ఈ రెండు ఏదైనా వేర్ చేసి దీపారాధన చేసిన తర్వాత తీసేసామనుకోండి, మళ్ళీ ఒకవేళ నైట్ వేసుకున్నా కూడాను అవి రెండు మళ్ళీ ఈరోజు రేపు ఉతుక్కోవాలి. ఎందుకంటే ఈరోజు వేసుకున్న గుడ్డలు ఉతకకుండా మళ్ళీ మరుసటి రోజు, అంటే రాత్రికి నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు వేసుకోకూడదు కదా. సో అందుకని చెప్పేసి ఎందుకు వచ్చింది రిస్క్లే అని చెప్పేసి నైటీలు తగ్గించేసి ఇంకా డ్రెస్లే, శారీసే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఈ మధ్య ఎక్కువగాని. ఇంకా ఎక్కువగా కూడా అదే చేద్దాం అనుకుంటున్నాను. ఇది చూడండి, ఒక్క సెకండ్ లేట్ అయిందా నేను చూసుకునేది, పాలైతే మొత్తం పొంగిపోయాయి. నైటే ఇవన్నీ క్లీన్, స్టవ్ ఇంకా సామాన్లన్నీ కడిగి పెట్టేసి ఇంకా నేను వచ్చే వాళ్ళకే లేట్ అయిపోయింది. చూడండి ఎంత ఎండ అయిపోయిందో. ఇప్పుడు టైం చూసుకుంటే 7:30 అయిపోయింది. ఎందుకంటే 7కి దిగాను కదా, బయట అంతా కడిగి ముగ్గు పెట్టుకొని
ఇంకా పిల్లల్ని చూసుకొని లోపలికి వచ్చే వేళకు 7:30 అయిపోయింది అనమాట. హాఫ్ అన్ అవర్ ఎలాగో నాకు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడుతుందిలేండి. ముందుగా అంటే ముందు చేసుకున్నంత కొంత స్పీడ్గా ఇప్పుడైతే పనులు చేసుకోలేకపోతున్నాను. సో అందుకని చెప్పేసి ఇంకా నిన్న పిండికి నానేసిన్నాను అనమాట. అంటే దోశ పిండి కోసం అని చెప్పేసి బియ్యం నానేసి పెట్టున్నాను. సో దాంట్లో నేను ఒక 4 డేస్ 5 డేస్కి అయ్యేంత పిండికి అయ్యేంత నానబెట్టేస్తాను అనమాట. ముందుగానే నానబెట్టేసి పెడితే మా ఆయన ఇంకా మిషన్లో కొట్టుకొని వచ్చేసారు. దాన్ని మిషన్లో కొట్టుకొచ్చిన తర్వాత నేను ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. మ్యాక్సిమం అందరూ అలా చేస్తారు అనుకోండి, బట్ నేను కొంచెం తక్కువగానే వేసుకుంటాను. పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎక్కువ పులిచిపోతుంది పిండి, అది పెట్టకూడదు, ఎక్కువ రోజులు పెట్టుకునేది పెట్టకూడదు. కొంతమంది 1 వీక్ 1.5 వీక్ 2 వీక్స్కి వచ్చేంత పిండి కూడా వేసుకొచ్చి పెట్టుకుంటారు. బట్ నేను అలా చేయను అనమాట. 4 డేస్ లేదా 5 డేస్ 5 డేస్ అంటే కూడా 4 డేసే అనమాట పిల్లలకి పెట్టేది. అది 5వ రోజు అయితే అస్సలే పెట్టాను. ఎందుకంటే నాకు భయం పిల్లలకి ఎక్కడ కడుపు నొప్పి వస్తుందో ఏం అని టెన్షన్ వస్తుంది అనమాట నాకు. సో అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ టిఫిన్ అయితే చేసేద్దామని చెప్పి దోశ చేద్దాము ఈజీగా అయిపోతుందని చెప్పేసి దోశ అయితే ట్రై చేస్తున్నాను. ఈరోజు దోశ పైన ఇచ్చిన పని ఇంత అంతా కాదండి, అసలు మీరు చూడండి మీకే అర్థమైపోతుంది. ఇంకో పక్క అయితే చట్నీ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదేంటిది చాట్లో పెట్టేసి మీరు స్టవ్ మీద పెట్టేసారు చాట అటని కూడా అడుగుతారేమో. ఏమంటే ఇంకా ఆరాలు కదా, అవి టైం అయిపోతుంది వేరే ఆరాలు కదా అని చెప్పేసి తొందరగా చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు ఏమంటే 7 గంటలైనా కూడా ఇంట్లో కొంచెం మబ్బుగానే ఉన్నింది, అందుకే లైట్ వేసి పెట్టుకున్నాను అనమాట. కరెంట్ అయితే మొత్తానికి పూసింది. ఇంకేం చేయాలో అర్థం కాలే అనమాట. సరే ఉంటే ఉన్నీలే, ఇంకా పని అంతా బిజీగా చేసేసుకుందాము, అంతా టైం అయిపోతుంది అని చెప్పేసి ముందుగా టిఫిన్ చేసి పెట్టేశాను అనుకోండి. పిల్లలకి స్నానం చేయించేసి వాళ్ళకి టిఫిన్ ఇచ్చేస్తే వాళ్ళు తింటూ ఉంటారు కాబట్టి ఈలోపు నేను భోజనం క్యారీ చేసేయచ్చు అని చెప్పేసి అనుకొని స్టార్ట్ చేశాను. ఇంకా చూడండి దోశ బాగా అడుగు అంటుపోయినట్టుగా పెనం కట్టి ఖర్చుకునేసింది అనమాట. అది ఎంత ట్రై చేసినా రాలే, ఏం చేయాలో అర్థం కాలేదనమాట. ఇంతకుముందు నేను చాలా టిప్స్ నేనే చెప్పాను, అంటే ట్రై చేద్దాం కానీ అవి అని చెప్పేసి నేను ట్రై చేసినవేలేండి, నేను ట్రై చేయకుండా ఏది చెప్పలేదు. సో ముందుగా ఏం చేశానంటే అది ఎందుకు కాలిపోయిందో తెలియలే. నిన్న మొన్న ఏమో బాగా కాలినట్టుగా ఉండదు. మా ఆయన ఏదో ప్రయోగాలు చేసినట్టున్నాడు దీనిపైన. సో అందువల్ల ఆయన ఏదో చేసినట్టున్నాడు అనుకుంటున్నాను, అందుకే కాలిపోయింటుంది. మామూలుగా అయితే నేను చేస్తే ఇంత కాలదనమాట, అస్సలు కాలదు. ఇంకా పిల్లలకైతే పాలు కాంచి పెట్టేశాను. ఇంకా అవి వాటిలో కొంచెం చక్కెర వేసి ఆరిపోయాయి అనమాట. చక్కెర వేసి ఇచ్చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. అయితే మళ్ళీ రెండో దోశ కూడా మొత్తానికైతే పోయింది. ఎంత ట్రై చేసినా అస్సలే లేదనమాట. ఏమంటే ఉల్లిగడ్డ కొంచెం ఒక 5 నిమిషాలన్నా ఉల్లిగడ్డ పట్టి బాగా రుద్దామనుకోండి, మొత్తం నీట్గా పోయేసి దోశ మనం ఎత్తే పని కూడా లేకుండా కాలిపోయిందంటే అదంతకు అదే పైకి లేస్తుంది అనమాట. సో అంటే అతుక్కోకుండా పైకి లేసేస్తుంది. సో అలా వస్తుంది. నాకు ఇక్కడ 5 నిమిషాలు రుద్దే అవకాశం కూడా లేకుండా, అంటే అంత టైం కూడా లేకుండా ఉంది. అట్లయినా కూడా నేను ట్రై చేస్తున్నాను. ఒక 1 మినిట్ అలా స్పీడ్గా అట్లా రుద్ది పెట్టాను అనమాట. మామూలుగా ఇలా ఎక్కువగా ఎప్పుడైనా కాలిపోతే అండి పెనం, దానికి నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసి రుద్దినా, లేకపోతే బంగాళదుంప ఉంటుంది కదండి, సో అది వేసి ఇలా బాగా రుద్దినా కూడా ఎక్కువ కాలిపోతాయి. మా ఆయన ఎంత బాగా ఎక్కువ కాల్ చేసినట్టు ఉండడండి, అందువల్లే దోశ రాలేదు. తక్కువగా కాలిందనుకోండి, ఊరికే ఒకసారి 2 సార్లు అలా రుద్దేసినాం అనుకోండి, బంగాళదుంపతో ఈజీగా వచ్చేస్తుంది ఈ ఉల్లిగడ్డతో. కాకపోతే ఈడ బాగా ఎక్కువ కాల్ చేశాడనమాట మా ఆయన. సో అందువల్లే అది దోశ సరిగ్గా రాలేదు. చూడండి 3 దోశలు వేస్ట్ అయిపోయాయి. ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా అని, అంతే, అంతకుమించి ఇంకేం కాదు. ఏదో నేనే పెద్ద ఎక్స్పెక్ట్ అట్లనేం కాదనమాట. ఇంకా నేను 2-3 టైమ్స్ ఇంకా పిల్లల్ని చూసుకుంటూ హడావిడిగా చేసుకుంటున్నాను. సో అందువల్ల ఇక్కడ సరిగ్గా రుద్దలేకపోయాను అనమాట. ఇంకా పిల్లలకైతే పాలు ఇచ్చేసి ఇంకా చట్నీ అయితే మిక్సీకి వేసేసుకున్నాను. వేసిన తర్వాత ఇంకా 3వ దోశ పోయిందా, 4వ దోశ వచ్చిందనమాట. అదే ఒక 5 నిమిషాలు బాగా గట్టిగా రుద్దుంటే వచ్చేసిండేది. అంటే మా ఆయన ఇంత బలంగా కాల్చి పెట్టుంటారు అనుకోలేదు. సో అందువల్ల ఇక్కడ మిస్ అయిపోయాను అనమాట. ఇంకా దోశలు అయితే స్టార్ట్ అయిపోయి బాగా వచ్చేసాయి అనమాట. అంటే వేయటం నేను స్టార్ట్ చేశాను, వాటికి అవి బాగా నీట్గా వచ్చాయన్నమాట. నిమ్మకాయ లేదు ఇక్కడ, నిమ్మకాయ కానీ వేసి రుద్దుంటే ఇంకా ఈజీగా ఇంకా తొందరగానే అది బాగైపోయి ఉండేది. బట్ నాకు నిమ్మకాయ లేదు, బంగాళదుంప మాత్రమే ఉంది. సో అందుకని చెప్పి దాంతో రుద్దాను, అందువల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 8 అయిపోయిందండి. సో 8 కంతా టిఫిన్ చేస్తున్నాను. పిల్లలంతా పాలు తాగుతున్నారు.
ఇంకా మా ఆయన కూడా ఇంకా లేయలేదనమాట. అంటే ఇంకా నిద్ర లేవలేదు, పడుకునే ఉన్నారు. సరే ఇంకా ఆయన ఎలాగో వర్క్లో బిజీగా ఉండి ఈ మధ్య సరిగ్గా నిద్రపోలేదనమాట. ఇంకా నిద్రపోతున్నారు, సరే ఎందుకులే డిస్టర్బ్ చేసేదని చెప్పేసి చెప్తున్నాను. ఇంకా అక్షయ పాపేమో ఎగ్ అడిగిందనమాట. ఈరోజు ఎగ్ దోశ వేయ మమ్మీ అని చెప్పి. యాక్చువల్గా అయితే నేను కారం చట్నీ చేస్తుంటే కారము ప్లస్ ఎగ్ వేసి చేసేదాన్ని. బట్ ఈరోజు శనగింజల చట్నీ చేశాను అనమాట. సో అందుకని చెప్పి కారం లేదు కాబట్టి కొంచెం మిరియాల పొడి, మిరప్పొడి, ఉప్పు వేసి కోడిగుడ్డు మీద వేసి బాగా రుద్దేసి దాని మీద ఆయిల్ వేసేసి ఇస్తున్నాను. మామూలుగా అయితే నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది, బట్ ఈరోజు నెయ్యి కూడా వేయలేదనమాట. ఎందుకంటే వెన్న ఉంది కానీ కరిగించి పెట్టుకోవాలి, కుదరదు, ఇప్పుడు అంత టైం లేదు. సో అందుకని చెప్పేసి ఉన్న ఆయిల్ని వేసి పెట్టేశాను. ఇంకా అక్షయకు తినేసి స్కూల్కి బయలుదేరేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ కూడా వస్తారు కదా, సో వాళ్ళ డాడీకి కూడా ఇంకా ఎగ్ దోశ వేసి చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఇంకా అనుకోవడమే కాదు, వేయటం కూడా స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ అయినా వేయాలి కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే ఇంకొకసారి మళ్ళీ భోజనం చేయాలి కదా, తొందరగా చేసేసుకుందామని చెప్పి ట్రై చేస్తున్నాను. తొందరగా ఈ పని అయిపోయింది అనుకోండి, ఆ పని కూడా ఈజీగా చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి. అసలు ఎంత టైం పట్టిందంటే నాకు అంత టైం పట్టిందండి. ఈ పెనుము క్లీన్ చేసుకోవడానికి దగ్గర నాకు 15 or 20 minutes వరకు పట్టిపోయింది. అట్లా రుద్దటం వేయటం, మళ్ళీ దోశ రాకుండా పోవటం, మళ్ళీ రుద్దటం వేయటం, దోశ రాకుండా పోవటం. మా ఆయన ఏం చెప్తున్నారంటే ఒక 5 నిమిషాలు గమ్మున దాన్ని పక్కన పెట్టేసి బాగా రుద్ది మళ్ళీ పెట్టి బాగా కాలుతుంది, అది ఎట్లా మిస్ అయిపోయింది అని చెప్పారనమాట. 5 నిమిషాలు అంటే నాకు ఎక్కువ టైం అయిపోతుంది అని చెప్పేసి నేను పని చేసుకుంటూ ఒక 2-3 times అలా రుద్దుకుంటా. ఇంక ఇంట్లో వర్క్ ఉంది కదండి, అది చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో అందువల్ల ఇంక ఇక్కడైతే అన్నము పప్పు పెట్టేసాను పక్క కూర చేసుకోవడానికి. ఇంకా అక్షయ పాప కోసం అన్నం అయితే పెట్టుకున్నాను అనమాట. క్యారీకి కావాలి కదా, అండ్ ఈరోజు చేస్తుంది కూడా ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పి అందరికీ ఒకేసారి చేసేద్దాంలే అని చెప్పి చేస్తున్నాను. ఇంకెలాగో సాంబార్ పెట్టుకుంటున్నాను. ఇంకా తాలింపు రసమే కదా, సో అది కొంచెం నిదానంగా చేసుకుందాంలే స్కూల్కి పంపించేసిన తర్వాత అట్లా అని చెప్పేసి. ఇంకా వాళ్ళైతే తాగేసి ఇంకా వచ్చేసారు. ఇంకా పిల్లలకైతే నేను స్నానం కూడా చేయించేసేసాను. స్నానం చేసిన తర్వాత ఇంకా అక్షయ పాపని అయితే రెడీ చేయాలి, దాన్ని అక్కడ నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి నేను వచ్చి కూర తిరగబోసి పెట్టేసి మళ్ళీ వచ్చి రెడీ చేస్తాను. ఇంకా టైం వచ్చి 8:15 కదా, అంటే 8:15 నిమిషాలు అయింది. మామూలుగా 9 కంటే దానికి స్కూలు అని చెప్పాను. ఇంకా సరే మమ్మీ నువ్వు తొందరగా వచ్చాయి అని చెప్పింది. ఇంకా సరేలే అని చెప్పేసి నా పని అయితే నేను చేసేసుకొని తర్వాత వాళ్ళకి అన్నము తర్వాత కూర చేసేసి క్యారీకి కూడా వేసేసి దానికి టిఫిన్ తినిపించేసి దాన్ని రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇదంతా జరిగే కొందికి కరెక్ట్గా 9 అయిపోయింది అనమాట. 9కే ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది. ఈరోజు ఖచ్చితంగా దానికి ప్రేయర్ మిస్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే లేవటం నా తప్పు, పని చేసుకోవటం కూడా లేటుగా, కాబట్టి అది నా తప్పే. ఈరోజు కేవలం నా తప్పిదం, అంటే నేను లేటుగా లేయటం వల్ల మాత్రమే పిల్ల ప్రేయర్కి పోయలేకుండా పోయింది. అప్పుడు అర్థమైందనమాట. సో ఒక అడుగు ముందుగా లేయటం ఎంత మంచిదా అని చెప్పేసి. మామూలుగా పల్లెలో ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, అబ్బా టౌన్లో ఉండేవాళ్ళు అన్న వాళ్ళు వదిన వాళ్ళు ఫోన్ చేసినప్పుడంతా ఏం చేస్తున్నారంటే మేము ఇంకా పనుకొని ఉన్నాం అలా చెప్పేవాళ్ళనమాట. టైం 8-8:30 అయినా కూడా పనుకొని ఉన్నాము, లేచి చేసుకునేది ఏం చేయాలి పనుకున్నాము, హాలిడే కదా అట్లా. అప్పుడు అనిపించేది, అబ్బా టౌన్లో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం కూడా నిమ్మలంగా ఇలా 8-8:30కి లేచు. పల్లెలో అయితే చూడు 5-5:30కంతా లేపేస్తారు అమ్మోళ్ళు, వాళ్ళు పని చేసుకునేదానికి సౌండ్లు అది చేస్తూ అంటారు, మీరు లేచి చదువుకోండి సతాయిస్తారు అనేసి. బట్ ఇక్కడైతే అప్పుడు అనుకున్నాం అనమాట, నేను అనుకున్నాను టౌన్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం కూడా హ్యాపీగా నిద్రపోవచ్చు కదా అని చెప్పేసి. అయితే నాకు అక్షయ పాప స్కూల్కి వెళ్ళక ముందు వరకు ఓకే బెటర్గానే అనిపించిందండి. సో నేను అలాగే అనుకున్నాను, మరి అంత 8:30కి అలా ఏం లేయలేదు, కానీ 7కి 7:30కి అలా లేసేదాన్ని. అప్పుడు పెళ్ళైన కొత్త, అందులోనూ నాకు తెలియదు అనమాట ఏమి ఎట్లా అని చెప్పి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏమీ నేర్చుకోలే, ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ కొంచెం నేర్చుకున్నాను. యాక్చువల్గా గుడ్డలు మడిసేది కూడా నాకు రాదు, చెత్త దోసేది కూడా పెద్దగా వచ్చేది కాదనమాట. సో మా ఆయన చాలా వరకు ఆయన ఓపికగా నేర్పించారనమాట కొన్ని పనులు. సో ఆయన నేను ఇద్దరమే కాబట్టి ఒకవేళ లేట్గా లేసినా కూడా టిఫిన్ తీసుకొని వచ్చి తినేసినా ఇంక ఇంటి ముందర కడిగి ముగ్గేసేదాన్ని. పక్కలో ఆంటీ వాళ్ళంతా ఉన్నారు, బట్ వాళ్ళు కూడా ఏం చెప్పలే, ఏమీ అనలేదనమాట. ఏంటంటే ఇంత లేటుగా లేకూడదని వాళ్ళు అనలే, కొత్తగా పెళ్ళయింది కదమ్మా ఏంలే ఇంకా వయసు ఇంకా పిల్లలు అవ్వంగా మీకే అర్థమైపోతుంది, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేవాళ్ళు అనమాట. చుట్టూ ఉండేవాళ్ళు కూడా అందరూ మంచోళ్ళే. సో అందుకనే ఇంకా మేము లేటుగా లేచిన బయట కడిగిన ముగ్గేసినప్పుడు కూడా వాళ్ళు ఏమనేవాళ్ళు కదా, ఏమంటే ఇంక ఇప్పుడు కాకుంటే ఇంక లేటుగా లేస్తే ఇంక కుదరదులేమ్మా పిల్లలు వచ్చేసినారనుకోండి
అస్సలే కుదరదు మీరు లేటుగా లేయటానికి, స్కూలు పిల్లలు రెడీ చేయటం అది ఇది సరిపోతుంది అట్లా అని చెప్తున్నారనమాట. చెప్పేవాళ్ళు అప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. బట్ ఆంటీ వాళ్ళు చుట్టూ ఉండే వాళ్ళు అయితే ఈరోజే కాదు ప్రతిరోజు నువ్వు 5కి 5:30కి అలా లేచి తెల్లవారికి ముందు ఇంటి ముందర జల్లేసి నీళ్ళంతా ముగ్గు పెట్టేసి ఉంటారు. చూడటానికి ఎంత కలగా ఉంటుందో తెలుసా, అంత బాగుంటుందన్నమాట. ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి దీపారాధన కూడా చేసేసి ఉంటారు. మేబీ నేను కూడా మళ్ళీ పూజ పాప పుట్టక ముందు అక్షయ పాపను స్కూల్కు స్టార్ట్ అయిందే, దానికి కూడా స్కూల్ స్టార్ట్ అయిందే నాకు అర్థమైపోయింది అనమాట. సో ఇంకా నేను లేట్గా లేయటం అలా పెట్టుకుంటే అస్సలు టైం కుదరదు అని చెప్పి నేను కూడా అప్పుడు 5కే లేసాను. అప్పుడు నేను నాకు చెప్పిన వాళ్ళకి చెప్పాను అనమాట, నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీరు అప్పుడు అట్లా ఎందుకు చెప్పినారు అని చెప్పేసి. అలా చెప్పుకుంటూ సరదాగా ఉంటే చాలా బాగుంటుంది కదా. కొన్ని రోజులు అలా గుర్తుండవు, బట్ నాకు అవన్నీ గుర్తొచ్చాయి అనమాట. అప్పుడు లేసేదాన్ని. తర్వాత పూజ పుట్టిన తర్వాత కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను, మళ్ళీ ఇంకా లేదనమాట. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత లేసి చేసుకునేదాన్ని. ఇప్పుడు 8 మంత్ స్టార్ట్ అయ్యి 15 డేస్ 20 డేస్ అయినప్పటి నుంచి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. అప్పటి నుంచి అస్సలు 5కి 5:30కి లేయలేకపోతున్నాను. ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా పర్వదినాలు ఉంటాయి కదా. సో శ్రావణ మాసంలో వచ్చి సోమవారము, మంగళవారము, శుక్రవారం, శనివారం ఈ రోజులు మాత్రం 5కి లేసేసేదాన్ని. అంతకుముందు అయితే మిగిలిన రోజుల్లో అయితే అంటే 5కి 5:30కి అలా లేసేస్తాను ఇప్పుడు కూడా. అట్లాంటి ఏవైనా పర్వదినాలు ఉంటే మిగతా టైంలో అయితే 6-6:30కి అట్లా లేసి వచ్చి ఇంకా టిఫిన్ భోజనం ఏదో ఒకటి చేసుకునేదన్నమాట. నేను కాళ్ళు బాగా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పాను కదా, మీరు చూడండి నా కాళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత కష్టంగా అనిపిస్తుందో. అయినా కూడా తప్పదు కదా, ఇంట్లో వాళ్ళ కోసం మన కోసం పని చేసుకోవాలి, పిల్లల కోసం మనకి నచ్చింది చేసి పెట్టుకోవాలి. సో అలాగా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయింది. తర్వాత ఇంట్లో దీపారాధన అనేది చేసుకొని స్నానం చేసుకొని దీపారాధన చేసేసుకొని ఇంకా వంటకైతే చేసేసి తర్వాత వాషింగ్ మిషన్లో గుడ్డలు వేసినాను అనమాట. ఇంకా అది కూడా అయిపోయింది. వాటిని కూడా తీసి ఇంకా ఆరబెట్టేసుకుంటున్నాను. ఉతకటానికి కష్టంగా ఉందిలేండి, చాలా కష్టంగా ఉంది, అంత కష్టం కాదు. ఎందుకులే ఉతకడం, ఎలాగో మిషన్ ఉంది కదా అని చెప్పి రోజు అలా మిషన్కి వేసేసుకుంటున్నాను. కష్టమైన మన వాళ్ళ కోసం, నచ్చిన వాళ్ళ కోసం ఇష్టంగా చేసి పెట్టడంలో ఎంత తృప్తి ఉంటుందో నాకు తెలుసు అనమాట. సో అన్నీ వచ్చు కదా అని చెప్పి పొగరపడను, ఏమీ లేదు కదా అని చెప్పి బాధపడను, ఉన్న దాంట్లో సర్దుకొని తృప్తిగా బతికేస్తాను. అండ్ ఇలాగే ఉండాలి అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తానమాట. సో మీరు ఎలా అనుకుంటారు, మీరు ఎలా ఉంటారు అనేది నాతో కామెంట్లో తెలియచేయండి. సో మొత్తానికైతే బ్లాగ్ అయితే ఇదండి, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చే బెల్లను కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది, మిస్ కాకుండా చూసేయచ్చు. అది చూసి వెళ్ళిపోకుండా మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్లో తెలియచేయండి. పెద్దవాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా, సామెతలు అవి. సో నాకైతే అవన్నీ ఇప్పుడు గుర్తొస్తాయి అన్నమాట. ఏమంటే అప్పుడు ఎందుకు చెప్పారబ్బా వాళ్ళు అలాగా, ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు అన్ని పనులు నేర్చుకుని ఉంటే ఈరోజు ఇంత కష్టం ఉండేది కాదు కదా అనిపించింది. అయితే నేను ఎప్పుడు టెంకాయ కొట్టినా ఎప్పుడు అడ్డంగానే నిలువుగానే పగులుతుంది, అడ్డంగా పగలదు. నా కర్మ. మా ఆయన కొడితే చూడండి ఎంత నిలువుగా పగిలిందో. అండ్ కడుపు నొప్పిగా ఉంది అని చెప్పాను కదా, హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇవి కొబ్బరి నీళ్ళు బాగా తాగమన్నారనమాట. సో అందుకే మా ఆయన ఇవి తీసుకొచ్చారు. ఒక్కొక్కటి 40 రూపాయలు పడిందంటండి మా ఆయనకి. ఇవి పళ్ళలో అయితే మాకు చెట్లలో వస్తాయి కాబట్టి వీటి విలువ తెలియలేదు అప్పుడు. ఇప్పుడు చూడండి ఒక్కొక్క కాయ 40 రూపాయలు అంట. అసలు ఎంత ఉన్నాయి చూడండి, ఎంత చిన్నగా ఉన్నాయో. సో ఇవే ఉన్నాయని చెప్పి ఇవే తీసుకొచ్చారు. సో ఇవి అయిపోయి తర్వాత తీసుకుందాంలో అని చెప్పి రోజు పరగడపని తాగమన్నారనమాట.